చంద్రబాబు పాలనలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్నారు వైఎస్ఆర్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి. సీఎం రేవంత్ చెప్పడంతోనే ప్రాజెక్టు ఆగిపోయిందని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డికి మాటిచ్చారా లేదా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు రేవంత్ చెప్పింది వాస్తవమా కాదా, దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలంటున్న కాకాణితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి తీరని ద్రోహం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఇటు రాయలసీమలో ఉన్నటువంటి 5 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడ మనము ఏదైతే కడప జిల్లా బార్డర్లో ఉన్నామో కర్నూలు జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారు. ఇటు నెల్లూరు జిల్లా నుంచి, అదేవిధంగా ప్రకాశం, చిత్తూరు, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా అందరూ కూడా పోతిరెడ్డిపాటికి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర మాజీ మంత్రి ఏదైతే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. చెప్పండి సార్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ప్రాధాన్యత ఏంది? ఎందుకు మీరు ఈ పోతిరెడ్డిపాడు చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉమ్మడి జలాశయంగా ఉన్నటువంటి శ్రీశైలం జలాశయం తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 2 అతిపెద్ద జలాశయాలు, సోమశేల జలాశయం కానీ కండలేరు జలాశయం కానీ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి మహానేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన 11,000 క్యూసెక్కులు 44,000 క్యూసెక్కులు పెంచడంతో సోమశేలకి నీరు రావడం ప్రారంభించింది. సోమశేల కింద తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 36 టీఎంసీలు మించి ఏ రోజు పెట్టినటువంటి సందర్భం లేదు నీరు నిలువ. దాదాపుగా 72-73 టీఎంసీలు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాంట్లో నీరు నిలువ ఉంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరలా 2014లో చంద్రబాబు వచ్చిన తర్వాత వర్షాలు సకాలంలో రాకపోవడం, ఆనవాయితీ ప్రకారం రైతులు ఇబ్బందులు పడ్డం అనేటువంటిది ప్రారంభమైన నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చాలా వరప్రదాయం లాంటిదని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రైతులు అధికారికంగా ఉండేటువంటి దాంతో పాటు అనధికార ఆయకట్టు కూడా దానికి సంబంధించి సాగు చేస్తారు. చివరి 3-4 తడులు పంటలకు నీరందక ప్రతి సంవత్సరం దాదాపుగా సంవత్సరం మార్చి సంవత్సరం ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ ఆ పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, రైతులు వదిలిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇన్సూరెన్స్ లాంటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది ఒకరోజు మనం లిఫ్ట్ చేస్తే దానికి సంబంధించి ఒక 2.5 టీఎంసీ 3 టీఎంసీలు కనుక మనం తెచ్చుకోగలిగితే చివరి ఆయకట్లో ఉన్నటువంటి 1,00,000 ఎకరాల వరకు దాదాపుగా మనం నీరు అందించేటువంటి అవకాశం వెసులుబాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలు కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది మాకు ఇన్సూరెన్స్ లాంటిది, కాబట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఖచ్చితంగా సాధించాల్సిందనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ప్రారంభమైనటువంటి పథకం ఆగిపోయినటువంటి నేపథ్యంలో కూడా అనేక అనుమానాలు, ఆందోళన ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా దీన్ని అటకెక్కించాడు అనేటువంటిది అర్థమైన తర్వాత రైతుల్లో ఈరోజు ఆగ్రహ జ్వాలలు కానీ ఆవేశాలు కానీ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మెడలు వంచి ఖచ్చితంగా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధించడమే ధ్యేయంగా ఈరోజు రైతులందరం కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే చలో పోతిరెడ్డిపాడు పిలుపునిచ్చారో దాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత ఉద్యమం ఉధృతం చేసి ఖచ్చితంగా దీని యొక్క ఆవశ్యకత ఇప్పటికే రైతులు గుర్తించారు కాబట్టి దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఖచ్చితంగా దీన్ని సాధించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి నెల్లూరు జిల్లా రైతాంగం కూడా మా పోరాటాన్ని కొనసాగించడం జరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం మీద ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన దాని మీద 20 టీఎంసీలతో ఏం చేసుకుంటారు నీళ్లు మీరు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి, ఇది అసలు ఒక వైబుల్ ప్రాజెక్టే కాదనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు డొంక తిరుగుడు మాటలు, డొంక తిరుగుడు సమాధానాలు ఇవి కాదు చెప్పాల్సింది. అసెంబ్లీ వేదికగా 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి నీరు తరలించకి వెళ్ళాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆంధ్ర రాష్ట్రానికి. రెండవది తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా మేము చెప్పిన మీదట ఇండోర్ మీటింగ్స్లో చంద్రబాబు నాయుడు ఒప్పించాము, ఈ ప్రాజెక్ట్ ఆపించామని చెప్పాడు. చంద్రబాబు నాయుడు 20 టీఎంసీలు ఏమవుతాయని రైతులను అవమానకరంగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబుకి రైతుల పట్ల ఎప్పుడూ చిత్తశుద్ధి అనేటువంటిది ఉండదో, వ్యవసాయం అంటే నిర్లక్ష్యం. అయితే సూటిగా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సింది, రేవంత్ రెడ్డికి నువ్వు మాట ఇచ్చావా లేదా, రేవంత్ రెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం ఆపేసినటువంటి మాట వాస్తవమా కాదా, ఇది ఈరోజు రైతులందరూ కూడా ఆందోళన చెందింది. అంటే నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలు నువ్వు తాకట్టు పెడుతున్నావు అనేటువంటిది అర్థమైంది. కాబట్టే చంద్రబాబు నాయుడు మాటలు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు. రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల పక్షాన్ని నిలబడ్డాడు. పోరాటాన్ని అయితే ఉధృతం చేస్తాము. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు న్యాయం చేసే దిశగా ఈ ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.